రూ. 5,000 డిపాజిట్ పై కేంద్రం వెనుదిరిగింది. దేశవ్యాప్తంగా పెను నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్బీఐ వెనకడుగు వేసినట్టుగా సమాచారం అందుతోంది. అలాగే కేవైసీ డాక్యుమెంట్స్ పై కూడా వెనకడుగు వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఈ కేంద్రం ఈ విషయంపై వెనక్కి తగ్గడానికి రీజన్స్ ఏంటి? దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వచ్చింది. బ్యాంకుల్లో డిపాజిట్ల అంశంపై గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూల్స్ విధించిందో ఆ రూల్స్ కి విరుద్ధంగా మరో కొత్త నియమాన్ని తీసుకురావడం పైన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఒక్కసారిగా పెళ్లిబుకాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాంకు అధికారులకి ఖాతాదారులకి మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధాలు కూడా చెలరేగాయి. అక్కడక్కడ బ్యాంకుల్లో కూడా పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగిన ఘటనలన్నీ కూడా వీటి మీడియా సంస్థల్లో నిరంతరం ప్రసారం అవుతున్నాయి. మొత్తం మీదకి దేశవ్యాప్తంగా వచ్చిన ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈ కొత్త నిబంధనని ఉపసంహరించుకుంది. డిసెంబర్ 19 నాటి సర్క్యులర్ ని వెనక్కి తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారంగా ఎవరైనా సరే, ఏ ఖాతాదారుడైనా సరే, ఏ వినియోగదారుడైనా సరే తన వద్ద ఉన్న పాత 500 నోట్లు కానీ, ₹1000 నోట్లు కానీ ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా డిసెంబర్ 30లోగా జమ చేసుకునే అవకాశం లభిస్తుంది. డిసెంబర్ 19 నాటి సర్క్యులర్ ని ఒకసారి అమలు చేసినందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బ్యాంకులో అనేక ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో కావచ్చు, మెడికల్ దుకాణాల్లో కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా డిసెంబర్ 15 వరకు అనుమతించారు. అనుమతించిన తర్వాత దీనికి సంబంధించిన రికార్డులు సరి చేసుకోవడం కావచ్చు, లేకపోతే బ్యాంకుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు డిపాజిట్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఎవరు బ్యాంకు దగ్గరకు పోయే సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే డిసెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ గడువులోగా ఎప్పుడైనా సరే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుందని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సైతం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రజలంతా అంటే కాస్త ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఇంకా రికార్డులు ఇతరత్ర తనిఖీలు పూర్తి స్థాయిలో చేసుకోలేని చాలా కంపెనీలు, ఇతరత్ర చిన్న చిన్న సంస్థలు కూడా గడువులోగా దాఖలు చేయవచ్చు, గడువులోగా ఈ డబ్బును జమ చేయవచ్చు అనే ఒక రకమైన ఆలోచనతో చాలా వరకు వెనక్కున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధన డిసెంబర్ 19 రోజు తీసుకున్నారు. ఆ కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా సరే 5,000కు పైబడి డిపాజిట్ చేయదలుచుకుంటే ఒకేసారి చేయాలని ఒక నిబంధన పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఏదైతే ఇప్పటి వరకు 125 సార్లు ఈ తాజా సర్క్యులర్ అంటే డిమానిటైజేషన్ మొదలైన తర్వాత, నగదు రద్దు ఉపసంహరణ మొదలైన తర్వాత దాదాపు 125 సార్లు ఆర్బీఐ ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, సర్క్యులర్ ఇవ్వడం కానీ, అనేక నియమాలను మార్చుకోవడం కానీ జరిగింది. మొత్తం మీదకి ఈ నియమాలు ఒక రకంగా మొదటి నియమాన్ని ఖండిస్తూ తర్వాత ఇంకో నియమం రావడం కూడా కన్ఫ్యూజన్ దారి చేసింది. మరొక బ్యాంకింగ్ సిబ్బంది కూడా ప్రతి ఎత్తున ఆర్బీఐపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక బ్యాంకింగ్ ఉద్యోగిగా, ఒక బ్యాంకుగా వినియోగదారులకు సేవలు అందించాల్సిన ప్రథమ కర్తవ్యాన్ని విడిచిపెట్టి వచ్చే వినియోగదారులను ప్రశ్నలతో వేధించడం, ఐటీ అధికారుల పాత్రని బ్యాంక్ అధికారులు పోషించడం తదితర అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న గడిచిన 2-3 రోజులుగా ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఫెడరేషన్ సంబంధించి కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బ్యాంకు కేవలం ఖాతాదారులకి తగిన విధంగా సేవలు అందించాలి. డబ్బుని ఏదైతే ద్రవ్యాన్ని ఏదైతే ఉందో డబ్బుని తీసుకొని డిపాజిట్ చేసుకోవడం, దానికి తగిన వడ్డీలు చెల్లించడం, వినియోగదారులకు అవసరమైన రుణాలు మంజూరు చేయడం, ఈ ప్రాథమిక లక్ష్యం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్కులర్ ఎత్తివేశారు. క్రాంతి.